మేడం నిన్న కేబినెట్ నిర్ణయం చూసుంటారు. రైతు భరోసా కింద 15,000కు బదులు ఎకరాకు 12,000 ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం కాకుండా సాక్షాత్తు సీఎంఏ వెల్లడించారు. ఎట్లా చూస్తారు దాన్ని? పచ్చి మోసం దగ. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా కేవలం ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఆశయంతోనే వాళ్ళు 6 గ్యారెంటీలు ప్రకటించినట్టుగా చాలా స్పష్టమవుతా ఉంది. గెలుపు కోసమే మేము హామీలు ఇచ్చినామనేటటువంటిది ఈరోజు చాలా స్పష్టమవుతుంది. ఈరోజు ఎందుకంటే 12,000 అని చెప్పినప్పుడే కథం వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. ఇంకా ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా మోసం చేసిండ్రు. వాళ్ళు తెలంగాణ రైతులని మోసం చేసిండ్రు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 12,000 అది కూడా చాలా కష్టం మీద ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ రోజు రైతులు 15,000 అడిగినరా? రైతులు ఏమైనా మాకు 15,000 ఇవ్వండి అని రైతులు ఎవరైనా అడిగినరా? ఇస్తామన్నది రేవంత్ రెడ్డి గారే కదా, కాంగ్రెస్ పార్టీనే కదా. ఆ రోజు ఎన్నికలకు ముందు ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు? రైతులు అడిగినా వీళ్ళే కదా. వాళ్ళు 10 ఇస్తున్నారు టీఆర్ఎస్, మేము వస్తే 15 ఇస్తామన్నారు. అంటే పోటీపడి చెప్పిండ్రు. ఎందుకు? అధికారం కోసం. అధికారమే లక్ష్యంగా, కుర్చీనే ఎక్కాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హామీలు ఇచ్చింది. ఆ రోజు తెలియదా? ఆ రోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంగతి భారతీయ జనతా పార్టీ ఆ రోజు చెప్పడం జరిగింది. తెలంగాణలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఈ పథకాలు ఏవే కూడా వీళ్ళు అమలు చేయలేరు, ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పినప్పుడు మరి వీళ్ళు ఆ రోజు ఏం చెప్పిను? అమలు చేసి తీరుతాం, December 9వ తేదీ సోనియా గాంధీ గారి పుట్టినరోజున అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. మరి ఏది? ఈరోజు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిన తర్వాత కూడా 12,000 ఇస్తామని చెప్తే మరి ఈ సంవత్సరం గత 1 year నుంచి కూడా అన్నీ కలిపియాలి వాళ్ళు. ఈ లాస్ట్ 1 yearతో కలిపి రైతులకు 15,000 చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. లేదా మేము రైతులని మోసం చేసినామని ముక్కు నేలకు రాసి తప్పైందని క్షమించమని కోరాలి రైతుల్ని. ఆ రోజు ఖజానా ఖాళీ ఉందని తెలిసే కదా మీరు అబద్ధ హామీలు ఇచ్చిండ్రు, రైతుల్ని మోసం చేసిండ్రు. మళ్ళీ దగాకోరు మాట్లాడుతున్నారు. మళ్ళీ పైసలు లేవని ఆ రోజు కూడా తెలుసు కదా పైసలు లేవని సంగతి. కేసీఆరే చక్కగా ఇవ్వలేకపోయిండు. లాస్ట్కి కేసీఆరే అన్ని రోజులు అమలు చేసినా చివరికి వచ్చేవరకు ఇవ్వలేకపోయిండు. అన్ని పథకాలు ఎలక్షన్ల కోసం ప్రకటించినటువంటి పథకంలో మీరు కూడా వాళ్ళ లెక్కనే ఎలక్షన్ల కోసం, గెలుపు కోసమే, కుర్చీ కోసమే, గద్దె కోసమే ఆ రోజు ఇన్ని మోసాలు చేసి ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ప్రజలని ముక్కు నేలకు రాసి క్షమించమని కోరాలి. మరొకటి ఇళ్ల మంజూరు కూడా జరుగుతుంది, ఇళ్ల మంజూరు ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆ ఇళ్లకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు పెడుతున్నారు. స్కీమ్ కూడా అదే ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి మీరు గతంలో నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఎస్, ఇది గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు పెట్టుకున్న మీ పేరు, పార్టీ పేరు అంటే పార్టీ నాయకురాలు పెట్టుకున్నారు, అభ్యంతరం లేదు. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దానికి నరేంద్ర మోదీ గారి పేరు లేదు, లేదా ఇంకెవరి పేరు లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేదవాళ్ళ కోసం ఇస్తున్నటువంటి ఇండ్లు ప్రధానమంత్రి కేంద్రం ద్వారా. మరి ఆ పథకానికి ఇక్కడ వచ్చి ఇందిరమ్మ ఆవాస్ యోజన అని పెట్టుకున్నారు, ఇందిరమ్మ ఇండ్లని. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అమౌంట్తోనే వేరే ఇండ్లు కడతారా? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వేరే కట్టండి, ఆ ఇండ్లు వేరే కట్టండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టండి. మీరు కట్టించే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లని పెట్టండి, అవి వేరే కట్టండి. ఆ అమౌంట్ని దీంట్లో మెర్జ్ చేయకండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో, నిధులు ఏవైతే ఉన్నాయో అవి వీటికి కలపొద్దండి. కలపకుండా పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇండ్లకు డబ్బులు ఇచ్చి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నామంటే తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా ఆ ఇండ్లకు కలిపి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటామంటేనే మాకు అభ్యంతరం. అది ఇక్కడ అభ్యంతరం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటటువంటి నిధులు సపరేట్ కట్టండి, ఇండ్లు మీరు ఇచ్చే నిధులు సపరేట్ కట్టండి, ఇండ్లు అభ్యంతరం లేదు. అంతేగాని ఆ నిధులు దీంట్లో కలిపి మేము ఇందిరమ్మ పేరు పెడతాం, ఇందిరమ్మ ఫోటో పెడతామంటే దీన్ని ఎవరు హర్షించారు కదా.